నమస్తే, చేతన న్యూస్కి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలకు చేసే జాతరలు, ఉత్సవాలు జానపదుల నమ్మకానికి ప్రతీకలు. వారికి దైవం అంటే గ్రామ దేవతే. గంగమ్మ, ఎల్లమ్మ, సత్యమ్మ ఇలా వేలాది మంది గ్రామ దేవతలకు ప్రతి ఏటా పల్లె ప్రజలు అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు. సూర్యాపేట పట్టణంలో రేపు జరగనున్న ఊర ముత్యాలమ్మ బోనాల పండుగకు సంప్రదాయబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ముత్యాలమ్మ గుడి నిర్వాహకులు వసతులు ఏర్పాటు చేశారు. ఈ రోజున తోరణాలు కట్టి జలబిందెలు ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్యాపేట పురపాలక సంఘం, ఆలయ కమిటీ సంయుక్తంగా భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీ 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 ఊర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగ పురస్కరించుకొని ఈరోజు మామిడి తోరణాల కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి యొక్క బోనాల పండుగను విజయవంతం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం శ్రీ కోడి శివగారి ఇంటి వద్ద నుంచి అమ్మవారి యొక్క చీర సారే జలబిందెల ఊరేగింపు కార్యక్రమం అనేది మొదలవుతుంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం కమిటీ నుంచి కూడా విన్నపం చేస్తున్నాం. ఈ ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని, ప్రతి ఒక్కరిని అమ్మవారు చల్లగా చూడాలన్న ఉద్దేశంతో ఈ జలబిందెల కార్యక్రమాన్ని మనం ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు 2 గంటలకి ప్రారంభమై సుమారు 3 గంటల సమయాన్ని తీసుకొని మళ్ళా సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారి సన్నిధిని చేరుకుంటుంది. తర్వాత రేపు ఉదయాన్నే అమ్మవారి యొక్క అభిషేకాలు ఈ జలబిందెలు తీసుకొచ్చినటువంటి మహిళా భక్తులతో అందరితో కలుపుకొని జలబిందెలను ఉన్నటువంటి నీటిని అమ్మవారికి అభిషేకం ఆనవాయితీగా చేయడం
జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 4 గంటలకు పూర్తయి అమ్మవారు 4 గంటల నుంచి ఆ కొలువై భక్తులందరికీ దర్శనం ఇవ్వటం జరుగుతుందన్నమాట. కాబట్టి భక్తులందరూ అమ్మవారికి బోనాలని సమర్పించి పట్టు వస్త్రంలో సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ కమిటీ నుంచి కోరుకోవడం జరుగుతున్నది. సూర్యాపేటలో మన కృష్ణాటాక్షి దగ్గరలో గల ఊరముత్యాలమ్మ బోనాల పండుగను మరి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా మరి జరుపుకుంటూ ఫస్ట్ ఈరోజు మన ఈ మామిడాకు తోరణాలు కట్టిన తర్వాత ఉదయం మధ్యాహ్నం 2 గంటలకి మరి కోటి శివ ఇంటి కానించుకొని మరి చీర సారే మరి జలబిందలతో ఊరేగింపు జరుగుతుంది. కోలాటాలు కూడా జరుగుతాయి. మరి ఈ విధంగా మరి బయలుదేరిన ఊరేగింపు చేసుకుంటూ మన అక్కడి నుంచి కోటమశం బజారు ఇటు మన ఈ బొడ్రాయి బజార్ కానించుకొని ఇటు చుట్టూ తిరుగుకుంటూ వచ్చి మళ్ళీ మన గుడి చుట్టూ కూడా ఈ తూపాల కానించుకొని మరి ఇక్కడికి వచ్చి మరి జలబిందలతో వచ్చినటువంటి మహిళలు అందరూ కూడా ఆ జలంతో మన అమ్మవారి యొక్క అమ్మవారికి అభిషేకం చేసి మరి అభిషేకం చేస్తారు. మరి చేసిన తర్వాత మరిగా అమ్మవారి యొక్క సారె చీర కట్టి సారె పెట్టి ప్రసాదాలు పెట్టి మరి పండుగను 4 గంటలకే మొదలు చేస్తారు. కాబట్టి అందరూ భక్తులందరూ ప్రజలారా సూర్యాపేట ప్రజలారా మారుమూల ప్రజలారా భక్తులారా మరి మీరు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి మొక్కులను తీర్చుకొని మరి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోగలరని మరి ఈ యొక్క పండుగను అందరూ కూడా మరి వచ్చి అమ్మవారి పండుగను తండోపతండాలుగా వచ్చి మరి దిగ్విజయం చేయాలని మనవి చేస్తూ మీరందరూ కూడా ఓపికతోని ఎటువంటి అల్లర్లు లేకుండా మరి మాకు బందోబస్తు కూడా అది చేయటం మన డిఎస్పీ గారు సిఐ గారు వచ్చి మరి పర్యవేక్షణ చేసినారు. మరి చేసిన తర్వాత ఇక మరి అది ప్రకారం కూడా ఇక్కడ కూడా మనకు బందోబస్తు కూడా మంచిగానే ఉంటుంది. మీరు ఎవరు కూడా బాధపడిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకొని మొక్కిన మొక్కులు తీర్చుకొని మరి వెళ్ళగలరని మరి భక్తులందరికీ మనవి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్టాన్ఫోర్డ్ వర్సిటీని, గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని, జాయిటిస్ కంపెనీని సందర్శించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై వర్సిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై గూగుల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ మాట్లాడారు. జేఎఫ్ 3వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు రాంబాబు గౌడ్, కార్యదర్శి జానయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 3వ జిల్లా మహాసభలు ఈ నెల 25వ తేదీన సూర్యాపేటలో జరుగుతాయని వారు ఈ రోజు జరిగిన సమావేశంలో తెలిపారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, సైదులు గౌడ్, సైదులు, రామారావు, రూథర్, అజయ్ గౌడ్, ప్రవీణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈ నెల 25వ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభను విజయవంతం చేసేందుకు కదిలి రావాలని ఈ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానుండి
జర్నలిస్టులకు ఒక తీయటి కబురు మాత్రమే ఇస్తున్నారే తప్ప ఈ రోజు వరకు గత ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ మన జర్నలిస్టుల పక్షాన జర్నలిస్టుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్న సందర్భం ఏం కనిపించట్లేదు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో జర్నలిస్టులంతా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునియడం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులందరికీ సభ్యత నమోదు, అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక హెల్త్ కార్డులను మనం సాధించుకోవాలంటే మీరంతా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన నిలబడి ఈ నెల 25వ తారీఖున జరిగే మహాసభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. సూర్యాపేట జిల్లా జర్నలిస్టు మిత్రులకు ఈ నెల 25వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభలు ఏర్పాటు చేయడమైనది. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రత్యేక ఎజెండాగా ఈ 3వ జిల్లా మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నాయి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి తప్ప జర్నలిస్టుల కోసం పాటుపడ్డ దాఖలాలు కనపడటం లేదు. కొన్ని సంఘాలను అడ్డం పెట్టుకొని అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ జర్నలిస్టులకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ కాలాన్ని వెల్లబుచ్చుతున్నాయి తప్పించి నిజంగా జర్నలిస్టుల కోసం, వారి హక్కుల కోసం, వారి సంక్షేమం కోసము ఈ ప్రభుత్వాలు పాటుపడుతున్నట్టుగా కనపడట్లేదు. కాబట్టి మన సూర్యాపేట జిల్లా వేదిక నుంచి జర్నలిస్టుల యొక్క హక్కుల సాధన కోసము, సంక్షేమం కోసము కట్టుబడి ఉన్నటువంటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను మన సూర్యాపేట జిల్లా కమిటీ హక్కుల కోసం పోరాడుతుంది. కాబట్టి నేను సూర్యాపేట జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఈ నెల 20వ తారీఖున జరిగేటటువంటి 3వ మహాసభను విజయవంతం చేయాలి. అందరూ జర్నలిస్టు మిత్రులారా కదిలి రండి, హక్కుల సాధన కోసం కలిసి రండి అనే నినాదంతో ఈ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ జరగబోతున్నది. మన హక్కుగా మనకు వచ్చిన ఇళ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డులపైన ఉచిత వైద్యం కానీ, ప్రతి కార్పొరేట్ కళాశాలలో స్కూళ్ళలో ఉచిత వైద్యం జర్నలిస్టు పిల్లలకు అందించాలనే నినాదంతో కానీ, జర్నలిస్టు యొక్క హక్కుల సాధన కోసము, వారి రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకురావాలనేటువంటి నినాదంతో, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు హెల్త్ కార్డు అందించాలనేటువంటి నినాదంతో ఈ 3వ జిల్లా మహాసభ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగబోతున్నది. కాబట్టి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మన హక్కుల్ని సాధించుకోవాలంటే పోరాడే సంఘం పక్షాన మీరందరూ నిలబడి పోరాడే సంఘానికి మీరు మద్దతు ఇవ్వాలి. ఆ విధంగా మద్దతు ఇచ్చినప్పుడే మన యొక్క హక్కులు సాధించబడతాయి. మన సంక్షేమం గురించి ప్రభుత్వాలు కదిలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 25వ తారీఖున జరిగేటటువంటి మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కులరహిత సమాజ నిర్మాణం కోసం కులాంతర వివాహాలు తప్పనిసరిగా జరగాలని, అప్పుడే కుల నిర్మూలన సాధ్యమవుతుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ అన్నారు. సూర్యాపేట పార్టీ కార్యాలయంలోని కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఈరోజు కులాంతర వివాహం చేశారు. దాచారం గ్రామానికి చెందిన అనిల్ చారి, చైతన్యలకు ఆదర్శ వివాహం చేశారు. నూతన దంపతులను ఈ సందర్భంగా పలువురు ఆశీర్వదించారు. PSHM పోస్టులు మంజూరు చేసి ఎస్జిటిలకు న్యాయం చేయాలని డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పదోన్నతుల ప్రక్రియ ఉపాధ్యాయులను సంతోషపెట్టినా ఎస్జిటి ఉపాధ్యాయులు తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ రిలీవ్ చేయాలన్నారు. కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు లింగయ్య, బివి రావు, దశరథ రామారావు, వెంకటేశ్వర్లు, యోగానంద్, కవిత, ఆనంద్ భాస్కర్, రమణ, ప్రభాకర్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలో పట్టపగలే దొంగతనం జరిగింది. గాయత్రి టవర్స్ ఫ్లాట్ నంబర్ 202లో నివాసం ఉంటున్న ఇన్సూరెన్స్ ఏజెంట్ శివకుమార్ ఫంక్షన్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. దీంతో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, బంగారం కోసం వెతికినట్లు తెలుస్తోంది. ఏమీ దొరక్కపోవడంతో దొంగలు అమెరికన్ కరెన్సీ పట్టుకెళ్లారు. అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత శివకుమార్ ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు ముందుకు రావాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఢిల్లీలో ఈరోజు మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులోని ప్రతి జడ్జికి మందకృష్ణ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్ను వర్తింపజేయకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.